అస్సలాముఅలైకుం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యు ఆల్? ఐ యామ్ ఫైన్. ఈ రోజు అయితే బత్తాయి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను, ఎవరికి ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ 7 బత్తాయిలు అయితే తీసుకొని మిడిల్లో అయితే కట్ చేసుకున్నాను. నా దగ్గర బత్తాయి జ్యూస్ ప్రిపేర్ చేసే ప్రొడక్ట్ అయితే ఉంది, కానీ నేను దీంతోనే ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఇది మా అత్తయ్య గారిది. మా అత్తయ్య గారు నాతో లేకపోయినా ఆవిడ వాడే చిన్న చిన్న వస్తువులని నేను సేఫ్గా పెట్టుకున్నాను. మనకు ఇష్టమైన వాళ్ళు మనతో లేకపోయినా వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏదైనా చూసినప్పుడు వాళ్ళని గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. నా దగ్గర బత్తాయి జ్యూస్ ప్రోడక్ట్ అయితే ఉంది. మీషోలో అయితే పర్చేస్ చేశాను. బత్తాయిని ఈ ప్రోడక్ట్ జ్యూస్ చేయడం అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బ్లడ్ తక్కువ ఉందని డాక్టర్ గారు చెప్తే మా హస్బెండ్ ఎప్పుడు దీనితోనే నాకు జ్యూస్ చేసి ఇచ్చేవాళ్ళు. అలా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండి నాకు జ్యూసెస్ ప్రిపేర్ చేసి ఇచ్చే మా హస్బెండ్ ఇప్పుడు వీక్ అయిపోయారు. అందుకే మా హస్బెండ్ కోసం అయితే ఈ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. అందరితో షేర్ చేసుకున్నా కదా, కోల్డ్ అండ్ కప్ చేస్తే మా హస్బెండ్కి మిల్క్ అండ్ ఎగ్ అయితే బాయిల్ చేసి ఇస్తున్నాను అని. ఫైనల్లీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసాను. దానిలో షుగర్ యాడ్ చేస్తున్నాను. 7 బత్తాయి పళ్ళు జ్యూస్ ఇది. 1.5 గ్లాస్ అయితే వచ్చింది జ్యూస్. దేవుడి దయ వల్ల కోల్డ్ అండ్ కఫ్ తగ్గిపోయిందిలే అనుకునేటప్పటికి ఫీవర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఫీవర్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు, కానీ చాలా వీక్ అయిపోయారు. అందుకనే మా ఆయన కోసం అయితే ప్రేమతో ఈ జ్యూస్ ప్రిపేర్ చేసి అయితే ఇస్తున్నాను. ఈ జ్యూస్ తాగడం వల్ల ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్లో ఎనర్జీ లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఓన్లీ ఆ జ్యూస్ తాగితే ఏం బాగుంటుందని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఫైనల్లీ 2.5 గ్లాసెస్ అయితే ప్రిపేర్ చేశాను జ్యూస్ని. నాకు ఇష్టమైన వాళ్ళకి ఏమైనా అయితే మనం తట్టుకోలేం కదా. మా హస్బెండ్ని ఆ వీక్నెస్లో చూస్తే చాలా బాధగా అనిపించింది. అందుకనే ఫాస్ట్గా ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి ఇస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.